ఎంతకాలం బ్రతుకుతామో, ఎప్పటి వరకు మన గుండె కొట్టుకుంటుందో, ఎప్పుడు ఆగిపోతుందో అనేది ఎవ్వరికి తెలియదు. బట్ మనకంటూ ఒక గుర్తింపు ఉండేలా బ్రతకకపోతే మన ఈ జన్మకి అర్థం లేనట్టే. ఎలా ఓలా బ్రతికేద్దాం అనుకునే వారికి సక్సెస్ కోసం, లైఫ్ కోసం ఆలోచనే ఉండదు. కానీ మీలాగా నాలాగా ఏదైనా చెయ్యాలి, ఎలా అయినా సక్సెస్ అవ్వాలి అనుకుని బ్రతకడం చాలా కష్టం. 2025 కంప్లీట్ అయ్యే లోపు సక్సెస్ ఎలా అయినా అవ్వాలి అనేది మనం లాస్ట్ వీడియోలో 3 పాయింట్స్ ద్వారా తెలుసుకున్నాం. డిస్కస్ చేసుకున్నాం. అవి మీరు ఇప్పటి వరకు చూడకపోతే డిస్క్రిప్షన్ లో అండ్ వీడియో లాస్ట్ లో లింక్ పెడుతున్నా, చూసేయండి. ఈ వీడియోలో ఇంకొన్ని బెస్ట్ పాయింట్స్ చెప్పబోతున్నా. సో ఏ మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు తలుచుకుంటే ఎలా అయినా కష్టపడి సాధించగలరు అని ప్రూవ్ చేయండి ఈ సమాజానికి. ఫస్ట్ పాయింట్, సెల్ఫ్ మోటివేషన్ ఉంచుకోవాలి. గైస్, మన అమ్మా నాన్న మనకి ఏం కావాలంటే అది చేసి పెడతారు. ఆకలేస్తుంది అంటే అన్నం పెడతారు, ఎగ్జామ్స్ కోసం ఫీజు కడతారు, ఫ్రెండ్స్ తో తిరగాలి అంటే పాకెట్ మనీ ఇస్తారు. ఇవన్నీ చేయడానికి వాళ్ళు ఏ యూట్యూబ్ మోటివేషన్ వీడియో చూశారు, వాళ్ళకి ఏ మోటివేషన్ ఉందని ఇవన్నీ చేస్తున్నారు టైం కి. ఆలోచించండి, వాళ్ళు ఏ వీడియో చూడరు. వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ ప్రాణాల కంటే ఎక్కువగా ఇష్టపడి మీ లైఫ్ ని వాళ్ళ భుజాల మీద మోస్తారు. వాళ్ళకి మోటివేషన్ ఏం అక్కర్లేదు మిమ్మల్ని పెంచడానికి. వాళ్ళకి బాధ్యత, మనల్ని చూసుకోవడం వాళ్ళ బాధ్యత. అండ్ పిచ్చి ప్రేమ మనం అంటే. వాళ్ళ కడుపు ఆకలితో ఏడుస్తున్నా సరే మన కడుపు నింపడం కోసం నవ్వుతూ భరిస్తారు ఆ బాధని. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, నిజంగా మీకు దాహం వేస్తే వాటర్ తాగడానికి మోటివేషన్ వీడియో చూడాల్సిన అవసరం లేదు. అలాగే సక్సెస్ అవ్వాలనే కసి, పట్టుదల మీలో ఉంటే సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది. దాని ద్వారా మీకు కావాల్సిన సక్సెస్ ని మీ దగ్గరికి తెచ్చుకోగలరు. నిజంగా చెప్తున్నా, మీరేంటో, మీ ఇంట్లో పరిస్థితి ఏంటో, మీరు సక్సెస్ అవ్వకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో అనేది మీ మైండ్ లో బలంగా గుర్తుంటే గనక అప్పుడు వచ్చే సెల్ఫ్ మోటివేషన్ సాయంతో మీ గోల్ అచీవ్ చేయగలరు. అందుకే చెప్తున్నా, ఓటమిని ముందే ఊహించుకోండి. ఇలా ఊహించిన వాడు ఫస్ట్ భయపడి ఆ తర్వాత ఆ భయాన్నే గెలిచి సక్సెస్ వైపు రాకెట్ లాగా దూసుకెళ్లిపోతాడు. సక్సెస్ అంటే ఇష్టం లేని వాళ్ళు పని చేయడం చేతకాక పిచ్చి పిచ్చి సాకులు చెప్తారు, పిచ్చి పిచ్చి సాకులు వెతుక్కుంటారు, లూజర్ లా మిగిలిపోతుంటారు. సెకండ్ పాయింట్, నెవర్ షేర్ యువర్ మూవ్స్. నువ్వేం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు అనే విషయం ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. అందరికి చెప్పుకుంటూ రైటా రాంగా కనుక్కొని చేయాల్సిన అవసరం లేదు. నువ్వెప్పుడైతే అందరికి నీ ప్లాన్ షేర్ చేస్తావో మల్టిపుల్ ఆఫ్ సజెషన్స్ వస్తాయి. చాలా మంది నువ్వు చేసేది కరెక్ట్ కాదు, తప్పు అని నిన్ను జడ్జ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి. అలాంటి టైంలో మీరు గాని లేదా మీ పేరెంట్స్ గాని ఎవ్వరు కూడా మీ ప్రిపరేషన్ కోసం రివీల్ చేసుకోకూడదు. ఒకవేళ కనిపించిన వాళ్ళందరికీ షేర్ చేసుకుంటూ పోతే, తెలిపిస్తే మీ ఏరియాలో ఉండే వాళ్ళందరూ మిమ్మల్ని కనిపించినప్పుడల్లా మిమ్మల్ని ఎగతాళి చేయడానికే చూస్తారు. ఎలా అంటే, రే ఐఏఎస్ ఇటు చూడు, బాబు కలెక్టర్ గారు కొంచెం మాతో కూడా కాసేపు టైం స్పెండ్ చేయండి, ఇలా అంటూ మిమ్మల్ని అందరి ముందు కమ్మ కొడతారు. ఇలాంటి సూటిపోటి మాటల వల్ల చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు అండ్ అవమానంగా ఫీల్ అవుతూ ప్రిపేర్ అవ్వడానికి కూడా వెనకడుగు వేసేస్తారు. ఒకవేళ నిజంగా గనక కలెక్టర్ అయిపోతే వాళ్ళందరి నోర్లు మూతపడతాయి. అంతేగాని ముందే మీ ప్లాన్స్ రివీల్ చేయడం వల్ల, ప్రతి ఒక్కరు మాటల వల్ల మీ లైఫ్ లో సాధించాల్సిన గోల్స్ మీద ఫోకస్ చేయలేకపోతుంటారు, కష్టాలు పడుతుంటారు. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఫెయిల్యూర్ ని చూసి భయపడొద్దు. గైస్, ఒక ముద్ద అన్నం తింటే ఆకలి ఏమి తీరదు. ఎలా అయితే మీ ఆకలి తీరే వరకు అన్నం తింటారో, అలాగే మీకు కావాల్సిన గెలుపు పొందే వరకు ప్రయత్నం ఆపొద్దు. మీరు గెలుపు కోసం పనిచేసే సమయంలో చాలా సార్లు ఫెయిల్యూర్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫస్ట్ స్టెప్ నుంచి 4th స్టెప్ వరకు ఫెయిల్యూర్స్ వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ ఆ ఆఖరి స్టెప్ ఏదైతే 5th స్టెప్ ఉందో అది చాలా సింపుల్ గా ఉంటుంది. అది మన ఎవ్వరికి తెలియదు. ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు సక్సెస్ అవ్వడం లేదు అంటే దాని అర్థం 1 to 4 స్టెప్స్ లోనే ఆగిపోతున్నారని. ఎప్పుడైతే ఆఖరి స్టెప్ వరకు నాన్ స్టాప్ ట్రై చేస్తారో అలాంటి వాళ్ళ గెలుపు పక్కా. సక్సెస్ అవ్వలేను అని అనుకుంటూ ట్రై చేయకుండా కూర్చుంటే వాళ్ళ లైఫ్ మొత్తం అన్సక్సెస్ఫుల్ పర్సన్ గా మిగిలిపోవాల్సిందే కదా. గైస్, ఒక వీధిలో నుంచి ఇంకొక వీధిలోకి వెళ్ళడానికి లేదా మన వీధిలో నుంచి పక్క వీధిలోకి వెళ్ళడానికి షార్ట్ కట్స్ ఉంటుందేమో గానీ, ఫెయిల్యూర్ లో నుంచి సక్సెస్ఫుల్ పొజిషన్ వరకు చేరుకోవడానికి ఎటువంటి షార్ట్ కట్స్ ఉండవు. ఫోర్త్ పాయింట్, నెగటివ్ పర్సన్స్ విల్ నెవర్ డెలివర్ పాజిటివ్ వైబ్స్. దీని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 5 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, క్లోజ్ ఫ్రెండ్స్. ఎవరితో అయితే మీరు మీ రోజులో ఉండే సమయం మొత్తం ఎక్కువసేపు కేటాయిస్తారో, ఎక్కువసేపు స్పెండ్ చేస్తారో, వాళ్ళలో 4 మెంబర్స్ కి సూపర్ గా మంచి హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు ఆ 5th మెంబర్ లో కూడా ఎంతో కొంత మంచి హ్యాబిట్స్ అనేవి స్ప్రెడ్ అవే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఒకవేళ ఈ 5 ఫ్రెండ్స్ లో ఓన్లీ 3 ఫ్రెండ్స్ కి లైఫ్ లో గ్రో అవ్వాలి అనే ఇంట్రెస్ట్ లేదు, మంచి హ్యాబిట్స్ కూడా లేవు అనుకోండి. అలాంటి టైంలో ఈ మిగిలిన 2 మెంబర్స్ కి ఉన్న గుడ్ హ్యాబిట్స్ కూడా పోతాయి అండ్ సక్సెస్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అదనమాట నెగటివ్ పర్సన్స్ లేదా నెగటివ్ మైండ్స్ పీపుల్ కునే పవర్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే, మంచి మనుషులతో ఒక చెడ్డ మనిషి కూడితే ఆ చెడ్డవాడు మంచివాడిగా మారే ఛాన్సెస్ ఎలా అయితే ఉంటాయో, అదే విధంగా చెడ్డవాళ్లతో మంచివాడు ఒక్కడు కలిస్తే చాలు, ఇంకా వాళ్ళ లైఫ్ కథం, ఇంకా వాళ్ళ డ్రీమ్స్ కథం, ఇంకా వాళ్ళ గుడ్
హ్యాబిట్స్ కథం. సో అందుకే ట్రై టు బీ విత్ గుడ్, దెన్ ద గుడ్ విల్ మేక్ యూ గుడ్. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు లైఫ్ లో సక్సెస్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్ అనేది క్లియర్ గా నాకు అర్థమవుతుంది. అండ్ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి నాకు తెలియపించండి. సో వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.